వారంలో ఒకనాడు ఏదో ఒక మూలకు ఏదో ఒక అంగడి జరుగుతూనే ఉంటుంది. అల్లం ఎల్లిపాయ కానుంచి షురూ చేస్తే ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, తాజా కూరగాయలు అమ్మలక్కలు అన్నలంతా సంతకు పట్టుకొచ్చి అమ్ముతారు. కొందరు రైతులేమో సీదా చేన్ల నుంచే తెస్తే, కొందరేమో రైతుల కాడ కొనుక్కొచ్చి బేరం చేస్తారు కదా. అయితే ఇక్కడ మాత్రం కూరగాయలు ఎవరు అమ్ముతున్నారంటే ఆ టమాటా, వంకాయ, దొండకాయ, బెండకాయ, దోసకాయ, ఆలుగడ్డ, శామగడ్డ, పుల్లగంద, క్యారెట్, క్యాబేజీ, పాలకూర, అగ్వ రావాలే బాబోర్ రావాలే అని చెల్లెళ్ళు పోటీగా పిలిస్తే ఈ తాత రానే వచ్చిండు, బేరం ఆడనే ఆడిండు. కొత్తిమీర ఒక కట్ట, పాలకూర ఒక కట్ట కొన్నాడు, ఇంకో కట్ట కరివేపాకు తీసుకున్నాడు, చేతుల పైసలు పెట్టిండు, హలో ఇచ్చి పోయిండు. అయితే ఇంకా తెల్లంగి తెల్లగడ్డంతో ఉన్న తాత నవ్వుకుంటా కూరగాయలు కొన్నాడు, పైసలు ఇచ్చిండు. వీళ్ళందరిది అయిపోయిందా? ఇప్పుడు చూడండి ఇక అసలు కూరగాయల బేరం ఎట్లాడిందో ఈ మేడం. భయమ్మో, మేడం కొనేది కొనక పక్కన వాళ్ళకి కూడా డిస్కౌంట్ అడుగుతున్నది ఏంది అనుకుంటారా? ఇదేమున్నది, ఇంకా డిస్కౌంట్ ఆడుతుంది చూడండి. ఎవలమ్మాయినే కొనేది కొనక డిస్కౌంట్లు అడుగుతున్నది, ఆర్గానిక్ అంటున్నది అని అనుకుంటున్నారా? ఎవరు అనుకుంటున్నారు? ఈ మేడము కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి మేడం. అవును, పిల్లలు చిన్నప్పుడే వ్యాపార రంగాల్లో మెలకువలు నేర్చుకోవాలి, వాళ్లకు స్కిల్స్ మీద అవగాహన రావాలని కాశ్మీర్ గడ్డ రైతు బజార్లో మోడల్ వెజిటేబుల్ మార్కెట్ను పెట్టించి ఇగో ఇట్లా ఓపెన్ చేసి పిల్లలకు కూరగాయలు అంటే ఏంది, ఆర్గానిక్ అంటే ఏంది, మనకు అవన్నీ ఎంత కష్టపడితే వచ్చినాయి అనేది పూసగుచ్చినట్టు చెప్పి డిస్కౌంట్ల లెక్క ఎట్లా అమ్మాలి, ఎట్లా లాభాలు సంపాదించాలని చెప్పింది అన్నట్టు అందరికీ. జిల్లాలో ఉన్న చాలా స్కూళ్ళ నుంచి పిల్లలు వచ్చి ప్రోగ్రాంలో పాల్గొన్నారు. కానీ భలే ఐడియా వేసిండ్రులే. మరి ఈ రోజుల్లో పిల్లగాళ్ళను కూరగాయలు తెమ్మంటే 100 రూపాయలు పట్టుకొని పోయి 1/2 కిలో టమాటాలు తెచ్చి తత్మ పైసలు లెక్క తెలవక అట్లనే ఇడిచిపెట్టి వస్తున్నారు కొంతమంది. అసొంటిది వీళ్ళే కూరగాయలు అమ్మితే తెలివి మీరుడే గాక ట్రిక్స్ నేర్చుకుంటారని ఉపాయం చేసుడంటే సూపర్ అంటే సూపరు అని అంటున్నారు పిల్లల తల్లిదండ్రులు.